मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. సో ఇప్పుడు మనం ఒరిజినల్గా ఇంక ఈ బుక్లోకి వచ్చాము. బిఫిటింగ్ ఎ ఫార్చునేట్ స్లేవ్ అనే పుస్తకంలోకి మనం వచ్చేసాము. దాన్ని పూర్తిగా పుస్తకం తాలూకు మెయిన్ కంటెంట్స్లోకి వచ్చాము ఇవాళ నిన్న. అయితే దాంట్లో ఇరుచ్ గారి యొక్క కంజెనిటల్ ఫెలిసిటీ అంటే పుట్టుకతోనే ధన్యత అనే విషయం గురించి నిన్న మాట్లాడుతూ ఉన్నాం అన్నమాట. దాని గురించి ఈ మాటని మొట్టమొదటిసారిగా ఈ మాటని ఉపయోగించిన వారు బయజిద్ ఆల్ బెస్తమి అనే ఒక సద్గురు అన్నమాట. బాబా ఆ సద్గురు స్థాయి అయింది. ఆ సద్గురు స్థాయి యొక్క ఆ కథని ఇరుచ్ గారు తెలియజేస్తూ ఉండేవారు. ఏ విధంగా తెలియజేస్తూ ఉండేవారు ఆయన? తన యొక్క తల్లి ఒడిలో పడుకొని ఆ తల్లి నోటి నుంచి ఇరుచ్ గారు ఎప్పుడూ కూడా ఈ కథల్ని, ఈ యొక్క గురువుల యొక్క కథలు, ఆ తర్వాత ఋషులు మునుల యొక్క కథలు, అంటే బాగా ప్రసిద్ధి చెందిన ఈ యొక్క సెయింట్స్ అంటే సత్పురుషుల యొక్క కథలన్నీ ఆయన వింటూ ఉండేవాడు. అయితే ఈ కథల గురించి చెప్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, my mother would read to me the words of lives of the saints that has helped mold my life in proper direction. మా అమ్మగారు నాకు ఈ కథలు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. ఈ కథలని వింటూ నేను నా జీవితాన్ని చక్కగా మలుచుకుంటాను అనే భావనతో ఆవిడ చెప్తూ ఉండేవారు అన్నమాట. అంటే ఆ విధంగా నేను సహాయపడ్డ ఈ కథలన్నీ కూడా నా జీవితాన్ని మలుచుకోవడంలో. దీస్ వర్ ద స్టోరీస్ దట్ వార్మ్డ్ ద cockles ఆఫ్ మై హార్ట్. అంటే ఈ కథలే నా హృదయాంతరాలని వాటన్నిటిని అవి చాలా దాన్ని వెచ్చగా అంటే హృదయాంతరాలని నింపేసేయట అవన్నీ కూడా. ఈ కథలు ఏవైతే ఆవిడెప్పుడు ఈ కథలు చెప్తూ ఉండేవారో ఈ కథలన్నీ నా హృదయాంతరాలని, మా తల్లిగారు చెప్పిన కథలన్నీ హృదయాంతరాలను నింపేయి అని చెప్తున్నారు అన్నమాట. I took delight in hearing them, reading them. Still, I remember how cool tears were shed because of the longing that was created. నాకు ఇంకా ఆ కథలు ఇంకా నాకు గుర్తున్నాయి. ఇంకా ఇప్పటికి నేను ఆ కథలు వింటున్నప్పుడు నేను ఎంతో ఆనందపడేవాడిని. ఆ కథలు వింటున్నప్పుడు ఆ కథలు చదువుతున్నప్పుడు ఎంతో సంతోషాన్ని పొందేవాడిని. ఆ కథలు వింటున్నప్పుడు నాకు ఏదైతే కన్నీటి ధార, ఆ చల్లని కన్నీటి ధార ఏదైతే వెలువడిందో ఆ కన్నీటి ధార వెలువడడానికి కారణం ఏంటంటే నాలో ఒక వాంఛ పెరిగిందన్నమాట. అంటే భగవంతుడి యందు వాంఛ పెరిగింది ఆయనకి. దిస్ వాస్ ద ట్రెడిషన్ ఇన్ ఇండియా వెన్ ఐ వాస్ గ్రోయింగ్ అప్. వెల్, అట్లీస్ట్ ఇన్ మై హోమ్. అది ఆ రోజుల్లో భారతదేశంలో ఒక సంస్కృతి. అది ఓకే, భారతదేశంలో కాకపోయినా నా ఇంట్లో నా తల్లిగారు నన్ను పెంచిన ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం అన్నమాట. భారతదేశంలో ఇంతకుముందు పిల్లల్ని అలా పెంచేవారు. ఆ పాత కథల్ని అన్ని చెప్తూ మా ఇంట్లో కూడా ఆ విధంగానే పెంచారు అని చెప్తున్నారు. బట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ దర్ లైఫ్స్, నాట్ ద మెటాఫిజికల్ సైడ్ ఆఫ్ ద టీచింగ్స్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను వారి జీవితాల గురించి మాట్లాడుతున్నాను, అంతేకాని వారు చెప్పిన ఆధ్యాత్మిక విశేషాల గురించి కాదు అని చెప్పేసి అంటున్నారు ఆయన. అంటూ ఏమంటారంటే, Baba has told those who are keen to know the theme of creation to read God Speaks, but he never encouraged us to read his words or those of other masters. నేను బాబా జీవించి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆ గాడ్ స్పీక్స్ అనే పుస్తకాన్ని చదవమంటూ ఉండేవారు. గాడ్ స్పీక్స్ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు కానీ మమ్మల్ని అంటే మండలి సభ్యుల్ని
ఎప్పుడూ కూడా ఆ గాడ్ స్పీక్స్ చదవమని చెప్పలేదు. ఎందుకని ఆ గాడ్ స్పీక్స్ చదవమని బాబా చెప్పలేదుట. అదేవిధంగా వేరే ఏ గురువుల యొక్క ఆధ్యాత్మిక విశేషాలని చదవమని బాబా ఎప్పుడూ చెప్పలేదు మాకు. హ్యావ్ యు రెడ్ ద కంక్లూజన్ ఆఫ్ ద గాడ్ స్పీక్స్? ఆ గాడ్ స్పీక్స్ యొక్క ముగింపు నువ్వు ఎప్పుడైనా చదివేవా అని ఈరోజు గారు అడుగుతూ he makes it very clear that it was written to appease the convulsions of the mind. అంటే దాంట్లో కిందన లాస్ట్ లో బాబా ఏం ముగింపించారు గాడ్ స్పీక్స్ లో మనందరికీ బాగా తెలుసు. అంటే ఈ మనసు యొక్క కన్వల్షన్ అంటే మనసు వంకర టింకరగా పోతూ ఉంటుంది. వంకర టింకర అంటే వంక, దాన్ని మనం ఇలాగా మీరు చూడండి, మీకు వణుకు వస్తుంది. వణుకు వచ్చినప్పుడు ఏ విధంగా మీరు కంపిస్తారో ఈ మనసు యొక్క కంపనం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఆ విధంగా కంపిస్తూ ఉంటుంది మనసు కూడా. ఈ కంపము ఏదైతే ఆ విధంగా మనసు కూడా ఆ మనసు యొక్క కంపాన్ని ఏంటంటే దాన్ని తగ్గించడం కోసం, వాటిని శాంతపరచడం కోసమే నీకు ఈ చదువు ఈ గాడ్ స్పీక్స్ అనేవి చదువుకోవాలి నువ్వు. అవి నీకు అసలు he makes it very clear that it was written to appease the convulsions of the mind. What does Baba say? God cannot be explained, he cannot be argued about, he cannot be theorized, nor can he be discussed and understood. God can only be lived. అంటే భగవంతుడిని నువ్వు ఎప్పుడు వివరించలేవు. భగవంతుడు అంటే ఏమిటో నువ్వు ఎప్పుడు వివరించలేవు. భగవంతుడు అంటే ఎప్పుడు కూడా నువ్వు దాని గురించి, భగవంతుడు అనే దాని గురించి నువ్వు ఎప్పుడు వాదన చెయ్యలేవు. నువ్వు దాని గురించి వాదించలేవు, తర్కించలేవు. అదేవిధంగా భగవంతుడిని నువ్వు సిద్ధాంతంగా నువ్వు చేయలేవు, అంటే భగవంతుడిని సిద్ధాంతపరచలేవు. అదేవిధంగా భగవంతుడి గురించి ఎక్కడ మాట్లాడలేవు, ఆయనను అర్థం చేసుకోలేవు. భగవంతుడిని నువ్వు నువ్వు హీ కెన్ ఓన్లీ బిలీవ్డ్. భగవంతుడితో ఏం చేయాలి? నువ్వు జీవించాలి. ఆయన చెప్పిన విధంగానే నువ్వు జీవించగలగాలి అంతే. నువ్వు అంటే భగవంతుడిని నువ్వు భగవంతుడితో జీవించగలవు, అంతేగాని ఇంకా మిగతా ఏ పనులు చెయ్యలేవు నువ్వు ఆయనతో. అంటే భగవంతుడి గురించి నువ్వు తెలుసుకోలేవు, భగవంతుడి గురించి వాదించలేవు, భగవంతుడిని యొక్క సిద్ధాంతంగా పరిగణించలేవు. అదేవిధంగా భగవంతుడిని గురించి నువ్వు ఎప్పుడు డిస్కషన్ పెట్టుకోలేవు, భగవంతుడిని అర్థం చేసుకోలేవు. భగవంతుడిగా నువ్వు జీవించడం మాత్రమే సాధ్యం. అంటే నువ్వు భగవంతుడిని తెలుసుకోవాలంటే నువ్వు జీవించగలగాలి ఆయన చెప్పిన విధానంలో. తర్వాత నువ్వే భగవంతుడిగా మారాలి. అది గాడ్ స్పీక్స్ మనకు చెప్తుంది. ఫ్రమ్ టు అనేది అంటే ఎక్కడి నుంచి అక్కడ దాకా అనే విషయాన్ని మనకు గాడ్ స్పీక్స్ చెప్తుంది. సో జర్నీ ఆఫ్ ద సోల్, మన సోల్ తాలూకు జర్నీ గురించి చెప్పేది గాడ్ స్పీక్స్ కదా. సో ఆ గాడ్ స్పీక్స్ చెప్పే విషయాన్ని రుచి గారు చెప్తూ ఆయన ఈ విధంగా అంటున్నారు. అఫ్ కోర్స్ వీఆర్ లివింగ్ విత్ ద వెరీ సోర్స్. సో వెన్ వీ హ్యాడ్ హిమ్ బిఫోర్ హస్, వాట్ వాస్ ద నీడ్ ఫర్ హిస్ వర్డ్స్? ఆయనే మూలము, మెహర్ బాబాయే మూలం అన్నిటికీ. ఆ మెహర్ బాబాతో, ఆ మూలంతోనే మేము జీవిస్తూ ఉన్నప్పుడు ఇంకా మాకు వేరే పదాల అవసరం ఏమిటి? మాకు వేరే విషయాలు చదువుకోవాల్సిన అవసరం ఏముంది? మేము ఆ మూలంతోనే మేము నివసిస్తూ ఉన్నాం ఇప్పటిదాకా. మేము ఆ మూలంతో నివసిస్తూ ఉన్నాం. మాకు వేరే విషయాల యొక్క అవసరం ఏముంది? ఇంకొకరి సిద్ధాంతాలు చదువుకోవాల్సిన అవసరం ఏముంది మాకు? He had told us, why do you want to fill your mind with these words? If you read what I have said, which is nothing but the words of truth, and then you read something that other masters have said, which are also words of truth borrowed from the source of truth myself, there will be confusion. అంటే బాబా చెప్పారు వాళ్ళకి, మీరు నేను ఏదైతే చెప్పానో అదే మీరు చదువుతూ ఉన్నప్పుడు, నేను ఏదైతే మీకు చెప్తూ ఉన్నానో అది మీరు చదువుతున్నప్పుడు, అంటే అవి నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి సత్యము నుండి వెలువడినవి. సత్యం అంటే నేను, సత్యము నుండి వెలువడిన పదములు. అంటే నేను ఏదైతే మీకు ఇవాళ చెప్పానో అవి సత్యం నుంచి వెలువడిన పదములు. నేను చెప్పినవి మీరు చదివినట్టయితే ఇతర గురువులు కూడా చెప్పినవి మీరు చదవాలి. ఇతర గురువులు కూడా ఎక్కడి నుంచి గ్రహించారు? ఆ సత్యం యొక్క మూలము నుండే గ్రహించారు వాళ్ళు కూడా. ఆ సత్యం యొక్క మూలం ఎవరు? నేనే కదా. మరి నేను చెప్పిన నా దగ్గర నుంచే గ్రహించి చెప్పినప్పుడు, వాళ్ళు చెప్పినప్పుడు
వారి మాటలు నా మాటలు మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తాయి మీకు, కాబట్టి మీరు చదవాల్సిన అవసరం లేదన్నట్టు బాబా. మీరు చదవవలసిన అవసరము లేదు అని చెప్పారట. ఇవన్నీ కూడా వై దే ఆర్ సేయింగ్ ఫ్రమ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు ఈ గందరగోళం ఎందుకు వచ్చింది? ఆ గురువులు చెప్పిన దానికి, నేనే సత్యము మూలమైన వాడిని నేనే చెప్పిన దానికి ఎందుకు తేడా ఉంది? ఎందుకంటే వారు చెప్పినప్పుడు వారి యొక్క దృష్టికోణము నుండి, ఆ గురువులందరూ వారి యొక్క దృష్టికోణము నుండి చెప్పడం జరిగింది. నేను సత్యము మూలమైన దాన్ని నేను యథాతథంగా ఇవ్వడం జరిగింది. అదనమాట అక్కడ బాబా అన్న విషయం. అంటే చూడండి ఎంత పవర్ఫుల్ గా బాబా ఈరోజు మండలి వారికి చెప్పారో. మండలి వారికి ఏమన్నారు? గాడ్ స్పీక్స్ మీరు చదవక్కర్లేదని చెప్పారు. ఎందుకని? అది మీ మనసు యొక్క వికారాన్ని సంతృప్తి పరుస్తుంది, అంతేగాని ఇంకేం చెయ్యదు గాడ్ స్పీక్స్ చదవడం వల్ల. కారణం, మీరు భగవంతుడిని వాదించి కనుగొనలేరు, భగవంతుడి గురించి డిస్కషన్ చేయలేరు, అర్థం చేసుకోలేరు. ఇవన్నీ చెప్పి బాబా ఏమన్నారు? భగవంతుడు మీరు చేరాలంటే మీరు జీవించాలి. ఆ భగవంతుడు చెప్పిన విధంగానే మీరు జీవించాలి. కెన్ ఓన్లీ బిలీవ్డ్. ఆయన చెప్పిన విధంగా జీవించాలన్నమాట. ఆ భగవంతుడిగా జీవించాలి మీరు, అప్పుడే సాధ్యం. మీరు నేనే మూలమైనప్పుడు నేనే మీకు ఇస్తూ ఉన్నాను, మీకు వాక్యములన్నీ నేను ఇస్తూ ఉన్నాను, ఆ మూలమైన వాక్యములన్నీ నేను ఇస్తున్నప్పుడు ఇంకా మీకు వేరే మాటల అవసరం ఏముంది అని అంటూ. సో ఒకవేళ నేను చెప్పిన మాటలను, గాడ్ స్పీక్స్ పుస్తకాలని మీరు చదవాల్సి వచ్చినప్పుడు, అక్కడ బాబా చూడండి ఎంత స్పష్టంగా చెప్పారో, చదవాల్సి వచ్చినప్పుడు ఇతర గురువులకు కూడా మీరు చదవాల్సి వస్తుంది. చదివినట్టయితే ఇతర గురువుల యొక్క మాటలకి నా మాటలకి తేడా వస్తుంది. కారణము, వారి దృష్టికోణం వారు కూడా నా నుంచే, ఆ సత్యం యొక్క మూలము నుంచే పొందినా కానీ వారి యొక్క దృష్టికోణము నుండి చెప్పడము జరిగినది. కాబట్టి ఆ గందరగోళం ఎందుకు అని అడుగుతున్నారట. బట్ ఇఫ్ యూ రియల్లీ విష్ టు రీడ్ సమ్ వర్డ్స్, రీడ్ ద వర్డ్స్ ఆఫ్ దర్ లైఫ్స్. నిజంగా మీరు చదవాలి అని అనుకుంటే వారి యొక్క జీవితములు చదవండి, వారి యొక్క మాటలు కాదు, వారి యొక్క జీవితాలను చదవమంటున్నారు బాబా. హౌ దే కేమ్ ఇన్ కమ్యూనియన్ విత్ మీ. వారు ఏ విధంగా నాతో వాళ్ళు ఏ విధంగా వచ్చారో అది చదవండి ముందు మీరు. అది అంటే బాబా గురించి మనము వాళ్ళు చదివేటప్పుడు మనం వాళ్ళు ఏ విధంగా భగవంతుడితో సంబంధం ఏర్పరచుకున్నారో దాని గురించి చదవమన్నారు బాబా. గురువులందరూ ఎవరైనా సరే, సద్గురువులు, అవతారులు, సత్పురుషులు, వారు ఏ విధంగా భగవంతుడితో వాళ్ళు మమేకమయ్యారో దాని గురించి చదవమన్నారు ఆయన. Their lives then become examples in how to mold your own lives to reach the goal. వారి జీవితాలు ఒక ఉదాహరణగా మారుతాయి. దేనికి ఉదాహరణ? మన జీవితాలను ఏ విధంగా మలుచుకోవాలో తెలియజేసే ఉదాహరణగా వారి జీవితాలు మారుతాయట. ఆ విధంగా ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ జీవితాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? మన జీవితాలను ఆ భగవంతుడితో ఏకం చేయడానికి ఏ విధంగా మలుచుకోవాలో మనం అది నేర్చుకోవాలి అని చెప్పేసి బాబా అంటున్నారు. ఆ విషయాలని ఇరుచి గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా తెలియజేశారు. సో యు సీ, ఐఎమ్ నాట్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ దీస్ వర్డ్స్. కాబట్టి నేను ఈ మాటలు నేనేం విసిరివేయట్లేదు, ఏదో ఉట్టినే మాట్లాడట్లేదు అంటున్నారు అనమాట. యాజ్ ద ఇయర్ rolled by after Baba had dropped his body, Iruj eyesight faded, so he would have these stories read aloud to him. ఆ కాలక్రమేణా ఆ కాలం గడిచిపోతున్నప్పుడు సంవత్సరాలు దొరుకుతూ ఉన్నాయి. బాబా తన శరీరాన్ని వదిలివేశారు. ఆ శరీరాన్ని వదిలివేసిన తర్వాత కూడా ఇరుచి గారి యొక్క కంటి చూపు కూడా తగ్గిపోవడం ప్రారంభించింది. సో ఇరుచి గారి కంటి చూపు ఎప్పుడైతే తగ్గిపోవడం ప్రారంభించిందో ఆయన తన దగ్గరగా ఇప్పుడు ఈ డవానా బ్రౌన్ని ఆయన ఏం చేసేవారంటే ఈ కథలు చదివి వినిపించుకునేవారు ఆయన. ఇన్ ద inexplicable ways of avatars working, Iruj's fading sight became the excuse that drew me into his life, beginning with his asking me to read to him. అది ఆయన అది ఆ అవతారుడి యొక్క కార్యక్రమాలు ఏవి కూడా మనం వర్ణించలేనివన్నమాట.
ఆ వర్ణించలేని అవతారుడి యొక్క కార్యక్రమాలని ఆ ఇరుచి గారు తన కంటి చూపు పోయిన తర్వాత నా ద్వారా ఆయన చదివించుకుంటూ ఆ కథలన్నింటినీ చదివించుకుంటూ వింటూ ఉండేవారు. That sweltering afternoon, I was reading to Eroch the fascinating story of Perfect Master Bayazid al-Bistami from a book entitled Muslim Saints and Mystics. కొంచెం ఆ రోజు కొంచెం వేడిగా ఉన్న ఒక మధ్యాహ్నం నాడు నేను ఇరుచి గారికి ఆ సద్గురు అయిన బయాజిద్ అల్ బెస్తమి అనే ఆయన గురించి నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. చదివి వినిపిస్తున్నప్పుడు అది ఏ పుస్తకంలోంచి, ముస్లిం సెయింట్స్ అండ్ మిస్టిక్స్ అనే పుస్తకంలోంచి నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. బయాజిద్ రివీల్డ్ దట్ ఇన్ స్పైట్ ఆఫ్ సీకింగ్ అవుట్ హండ్రెడ్స్ ఆఫ్ డిఫరెంట్ మాస్టర్స్ ఇన్ ద ఎండ్ వాట్ హీ సాట్ కేమ్ టు హిమ్ త్రూ సర్వింగ్ హిజ్ మదర్. ఆయన బయాజిద్ ఏమన్నట్ట, ఆయన చాలా మంది గురువులందరినీ ఆయన సంప్రదించడం జరిగింది. అందరినీ సంప్రదించిన తర్వాత ఆయనకు ఆ భగవదానుభూతి ఎలా కలిగిందిట, తన తల్లి యొక్క సేవతో కలిగిందిట. అంటే తన తల్లికి సేవ చెయ్యంగానే ఆయనకు ఆ భగవదానుభూతి కలిగిందనమాట ఆ బయాజిద్కి. ఇరుచ్ listened intently as I read out the account of how this perfect master brought home the truth to his followers. అంటే ఇరుచ్ గారు చాలా చాలా శ్రద్ధతో విన్నారు ఈ కథని. ఎప్పుడూ కూడా ఆయన అనేక సార్లు శ్రద్ధతో విన్నారు. ఆయన అనేక సార్లు ఈ స్టోరీ చెప్పారు, బయాజిద్ స్టోరీ చెప్పారు. ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చెప్పినా ఆయన మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండేవాడు, ఇదే స్టోరీని చెప్తూ ఉండేవారు. అక్కడికి వచ్చిన ఆ యాత్రికులందరికీ కూడా ఆయన చెప్తూ ఉండేవారు. అయితే దాంట్లో ఆయన అంటున్నాడు అనమాట, ఆయన ఎప్పుడు శ్రద్ధగా విని, నేను చదివిందంతా శ్రద్ధగా వినిన తర్వాత ఆయన ఏ విధంగా ఆ బయాజిద్ తన యొక్క అనుచరులకి ఏ విధంగా ఆయన సత్యం ఏ విధంగా వివరించారో అనే విషయాన్ని ఆయన వింటూ ఉండేవారు చాలా శ్రద్ధగా. When had finished, he turned to me and said, "Remember this." నేను చదవడం ఒక్కసారి పూర్తి చేసిన తర్వాత ఇరుచి గారు నా వైపు తిరిగి గుర్తుపెట్టుకో అని ఇలా అన్నారు. Within a few weeks of the pilgrim season began, many families with small children arrived. We were in Mandali Hall, and Iruch's inimitable fashion, he was telling the children how important it is to obey their parents and to listen to what their mother or father tells them, as it will be of greater benefits in their later lives. యాత్రికులు రావడం ప్రారంభమైంది. చాలా కుటుంబాలు తమ చిన్న పిల్లలతో వస్తూ ఉండేవారు మెహరాజాద్కి. ఆ మండలి హాల్లో ఇరుచి గారు తనని అనుకరించలేని, ఇరుచి గారిని ఎవరు అనుకరించలేరు, అటువంటి అనుకరించలేని పద్ధతిలో ఆ చిన్న పిల్లలకి ఇరుచి గారు కథలు చెప్పడం ప్రారంభించారు. ఏం చెప్పడం ప్రారంభించారు, తమ యొక్క తల్లిదండ్రులని ఏ విధంగా, తల్లిదండ్రులు ఎంతో విధేయులై ఉండాలి, ఒబే చేయాలి, విధేయులై ఉండాలి, ఆ తల్లి కానీ తండ్రి కానీ వారి మాటను ఏ విధంగా వినాలి, వారి జీవితంలో ఎంత బెనిఫిట్, ఎంత ప్రయోజనం పొందగలరో ఆయన తెలియజేశారు ఇరుచి గారు. ఈ బయాజిద్ యొక్క ఈ బయాజిద్ అల్ బస్తమి అనే ఈ కథతో ఆయన తెలియజేశారు. ఆ కథ కూడా అద్భుతం అండి. నేను కూడా ఈ పుస్తకం చదువుతున్నప్పుడే నేను గో త్రూ ఆ కథ మొత్తం అసలు చాలా చాలా పెద్ద స్టోరీ ఆ బయాజిద్ది. అయితే దాన్ని ఇరుచి గారు చెప్పింది, అది మనం చదువుదాం మనం మళ్ళీ. ఆయన ఇరుచి గారు he said with a slight but evident smile, ఆయన ఎప్పుడు నవ్వుతూ చెప్పేవారు ఇరుచి గారు ఆ పిల్లలందరికీ, మెహరాజాద్ వచ్చిన పిల్లలందరికీ, రిమెంబర్ వితౌట్ యువర్ పేరెంట్స్ యూ వుడెంట్ బి హియర్. గుర్తుపెట్టుకోండి, మీ తల్లిదండ్రులు లేకుండా మీరు ఇక్కడికి వచ్చేవారు కాదు. బాబా వాంట్స్ us to honor them with all our hearts. మనము మన తల్లిదండ్రులని ఎప్పుడూ కూడా మన హృదయపూర్వకంగా మనం వాళ్ళని గౌరవించాలి, హృదయపూర్వకంగా గౌరవించాలట తల్లిదండ్రులని. It is always beneficial to have the blessing of our parents, so try to coax them, be on your knees and kiss their feet. ఎప్పుడూ కూడా మన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ఎప్పుడూ మన మీద ఉండాలట. సో కాబట్టి వాళ్ళని ఎప్పుడూ కూడా బుజ్జగిస్తూ ఉండండి, కోక్సింగ్ చేయమన్నారు బాబా. అంటే ఎప్పుడు బుజ్జగిస్తూ ఉండాలట ఆ తల్లిదండ్రులను ఆ విధంగా బుజ్జగిస్తూ, మంచి మాటలతో బుజ్జగిస్తూ ఉండాలట తల్లిదండ్రులందరినీ.
బుజ్జగిస్తూ వాళ్ళని నీ మోకాళ్ళ మీద వాళ్ళు ఎదురుగుండా కూర్చోమన్నారంటే వాళ్ళ యందు గౌరవం ప్రకటించు అంటున్నారు. బి ఆన్ యువర్ నీస్ బిఫోర్ యువర్ పేరెంట్స్, బి ఆన్ యువర్ నీస్ అండ్ కోక్స్టమ్ అంటున్నారు. అంటే నీ తల్లిదండ్రుల్ని ఆ మోకాళ్ళ మీద కూర్చుని వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళ యొక్క పాదాలకి నమస్కరించాలట. వాళ్ళ పాదాలకి ముద్దు పెట్టుకోవడం అంటే వాళ్ళ పాదాలకి నమస్కరించడం అన్నమాట. ఆ విధంగా ఉండాలట మన తల్లిదండ్రుల యందు మనం. కారణం, వారు మనకి జన్మనిచ్చారు. ఈ బాబా దగ్గరికి రావడానికి వాళ్ళు మనకి జన్మనిచ్చారు. వాళ్ళే కారణమయ్యారు కదా. మరి వాళ్ళు కారణమయ్యారు బాబా దగ్గరికి రావడానికి, అవతార పురుషుణ్ణి పట్టుకోవడానికి. వాళ్ళకి మొట్టమొదటి మనకి నమస్కారం చేయమన్నారు. అందుకనే మెహర్ బాబా షిరీన్ మాయిని ఆవిడ ఎంత పెడుసు మాటలు ఆడినా బాబా ఎప్పుడు కూడా ఆవిడని ఎప్పుడు కాదు, ఆవిడ మిగతా వాళ్ళదే తప్పన్నారు కానీ ఆవిడ తప్పనలేదు బాబా. సో ఆ విధంగా బాబా ఎప్పుడు కూడా ఇది చేస్తూ ఉండేవారు అనమాట. తల్లికి ఆ గౌరవం చాలా ఎక్కువ ఇచ్చేవారు. సో nowadays it is different, whereas before it was the parents who brought their children to him. Now we see that it is the children bringing their parents. ఇవాళ చాలా రోజులు మారిపోయాయి. ఇంతకు ముందు తల్లిదండ్రులు తమ పిల్లలని బాబా దగ్గరికి తీసుకొచ్చేవారు, కానీ ఇప్పుడు పిల్లలు తమ తల్లిదండ్రులని బాబా దగ్గరికి తీసుకొస్తూ ఉన్నారు. రోజులు మారాయట. బట్ బాబా వుడ్ ఆల్వేస్ మేక్ ఇట్ ఎ పాయింట్. బాబా ఎప్పుడు ఒక మాట అనేవారట, డస్ యువర్ ఫాదర్ ఆర్ మదర్ నో దట్ యు హ్యావ్ కమ్? ఆ పిల్లలు ఎవరైనా వస్తే బాబా ఎప్పుడు అడిగేవారట, మీ తల్లి కానీ తండ్రి కానీ మీకు తెలుసా మీరు ఇక్కడికి వస్తున్నట్టు వాళ్ళకి అని చెప్పేసి బాబా ఎప్పుడూ కూడా ఆ పిల్లల్ని అడిగేవారట. సెండ్ దెమ్ ఎ కేబుల్, ఇట్ ఈస్ వన్ ఫిలియల్ డ్యూటీ. అంటే నీ యొక్క మౌలికమైన కర్తవ్యం, నువ్వు వాళ్ళకు ఒక టెలిగ్రామ్ పంపించండి, ఇక్కడి నుంచి నేను ఇలాగ మెహరాబాద్ వచ్చాను అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ పంపించండి అని ఎప్పుడూ బాబా వాళ్ళతో చెప్తూ ఉండేవారట. హ్యాడ్ యువర్ పేరెంట్స్ నాట్ డెలివర్డ్ యూ వుడెంట్ బి హియర్ విత్ మీ. మీ తల్లిదండ్రులే మిమ్మల్ని కనకపోతే ఇవాళ మీరు నా ముందుకు వచ్చేవారా అని అడిగేవారట బాబా ఎప్పుడు కూడా పిల్లల్ని. మీ తల్లిదండ్రులే మిమ్మల్ని కనకపోతే మీరు ఎప్పుడూ నా దగ్గరకు వచ్చేవారా అని అనేవారట. బికాస్ ఆఫ్ దెమ్ యు ఆర్ హియర్, so make them worthy by your own lifestyle. So don't forget the part played by your parents, howsoever indifferent or unworthy in your eyes they may be. So ఎప్పుడు కూడా మీ తల్లిదండ్రులు మీరు నా దగ్గరికి రావడానికి మీ తల్లిదండ్రులు పోషించిన పాత్రను ఎప్పుడు మర్చిపోవద్దు. వాళ్ళని ఎప్పుడు మర్చిపోకండి, మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. వాళ్ళు మీ దృష్టిలో ఎంత అల్పులైనా కావచ్చు, వాళ్ళకి ఏమీ తెలియకపోవచ్చు, మీరు ఏమైనా అనుకోవచ్చు, నా తల్లికి తండ్రికి ఏం తెలియదని మీరు ఎప్పుడూ అనుకుంటూ ఉండొచ్చు, కానీ వాళ్ళు నా దగ్గరికి రావడానికి కారణమయ్యారు, అది గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి ఆయన అంటున్నారన్నమాట, వాళ్ళు ఎంత అల్పులు, మీ దృష్టిలో ఎంత అల్పులైనా సరే వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళని బుజ్జగించండి, వాళ్ళకి నమస్కారం చేయండి అంటూ. సో మేక్ దమ్ వర్తీ బై యువర్ ఓన్ లైఫ్ స్టైల్. మీరు వాళ్ళని జీవించి వాళ్ళ విలువ పెంచండి. మీరు దానికి అనుగుణంగా వాళ్ళ విలువ పెంచండి, జీవించి వాళ్ళ విలువ పెంచండి. బికాస్ ఆఫ్ దెమ్ యు ఆర్ హియర్. వారి కారణంగానే మీరు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి బాబా అన్నట్ట. చూడండి ఎంత నిజంగా గ్రేట్ స్టేట్మెంట్ కదా ఇది. సో దట్ ఈస్ వాట్ హీ వుడ్ టెల్ us. ప్యాచ్ అప్ విత్ యువర్ పేరెంట్స్, బెండ్ డబుల్ ఇఫ్ యూ మస్ట్ గెట్ యువర్ పేరెంట్స్ హియర్. Tell them how blessed I am that I have found my Lord because of you. It may not be palatable to you, but it is tasty to me. One man's food is another man's poison. ఒకటి అంటున్నారు ఆయన బాబా ఐరుచ్ గారు చెప్తున్నారు. అంటే కాబట్టి ఆ వచ్చిన పిల్లలతో మీ తల్లిదండ్రులతో ఏమైనా అపోహలు ఉంటే వాటిని అన్నిటిని తొలగించుకోండి. ప్యాచప్ విత్ యువర్ పేరెంట్స్, అవన్నీ తొలగించుకొని బెండ్ డబుల్ ఇఫ్ యూ మస్ట్ గెట్ యువర్ పేరెంట్స్ హియర్. సపోజ్ నీ తల్లిదండ్రి ఇక్కడికి రాలేదు, మీరు రావాలనుకుంటున్నారు, ఇంకొంచెం నెమ్మదిగా చాలా వాళ్ళని రిక్వెస్ట్, ఇంకా వినమ్రంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఇక్కడికి రప్పించే ప్రయత్నం చెయ్యండి. వాళ్ళని మెల్లిగా బుజ్జగించి వాళ్ళని రప్పించే ప్రయత్నం చేయండి. వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి ఈ విధంగా చెప్పండి, హౌ బ్లెస్డ్, నిజంగా నేను ఎంత ఆశీర్వదింపబడ్డాను, నేను ఐఆమ్ దట్ ఐ ఫౌండ్ మై లార్డ్. అంటే నేను ఆ భగవంతుణ్ణి నేను కనుగొన్నాను ఇవాళ మీ కారణంగా అని వాళ్ళకి చెప్పండి. మీ తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పండి. అంటే
నీ తల్లికి నీ తండ్రికి నువ్వు వెళ్ళి ఏం చెప్తావంటే, నీ కారణంగా భగవంతుడిని నేను కనుగొనగలిగాను, అది మీకు ఇష్టం లేకపోయినా, మీకు మీరు ఆయన అంటే ఇష్టం లేకపోయినా మీ కారణంగా నేను ఆయన్ని కనుక్కున్నాను. ఆయన చాలా ఆయన అంటే ఆయన ఒక ఫుడ్ లాంటి వాడు అయ్యాడు అనుకోండి. ఆయన ఒక ఆహారం అయితే అది చాలా రుచిగా ఉన్న ఆహారం అన్నమాట. ఆయన నాకు చాలా రుచిగా అనిపించిన ఆహారం ఆయన. ఆహారం నిజంగా ఒక ఆహారం ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక మనిషికి ఆహారం అయితే ఇంకో మనిషికి అది విషం అవుతూ ఉంటుంది అన్నమాట. అందరికి ఒకేలా ఉండదు ఆహారం. అదే విధంగా నాకు ఆయన భగవంతుడు అయ్యాడు. ఆయన మీరు ఆయన వల్ల మీ వల్ల నేను ఆ భగవంతుడిని కనుగొన్నాను, దానికి మీరే కారణం, మీరే కారణం అని అంటే మన తల్లిదండ్రుల ముందు ఇంకా వినమ్రంగా ఉండడానికి ప్రయత్నించండి అని రుచి గారు బాబా చెప్పిన సందేశాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేశారనమాట. అక్కడ వచ్చిన వాళ్ళకి, మెహరాజాద్ వచ్చిన వాళ్ళందరికీ ఈ విధంగా బాబా ఆయన తెలియజేస్తున్నారు. ఇరుచ్ turned to me and innocently asked, what did the perfect master Bayazid al-Bistami have to say? ఈవిడ వైపు తిరిగే తిరుచి గారు వాళ్ళందరికీ చెప్తే ఈవిడ వైపు తిరిగి, బయజిద్ al-Bistami ఈ విషయం గురించి ఏం చెప్పారో చెప్తావా అని అన్నారట ఇరుచి గారు. సో ఐ బిగాన్ టు టెల్ ద స్టోరీ. సో ఈవిడ ఆ కథ చెప్పడం ప్రారంభించింది. ఇరుచి గారు ఆయన ఒక్కొక్కసారి చెప్తూ ఉండేవారు, ఒక్కొక్కసారి లాస్ట్ లో ఈవిడ చేత చెప్పిస్తూ ఉండేవారు అన్నమాట. When I got to the part where a dialogue between the master and one of his followers begins, Iruch with great relish became my questioner. So నేను దీంట్లో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన సంవాదం అంటే వాదన కూడా కాదు, మాటలు ఉంటాయి అన్నమాట. సో ఆ మాటలు ఉన్నప్పుడు ఆయన చెప్తూ అంటే వాళ్ళ ఇద్దరు వ్యక్తులు అంటే ఆ గురువు గారు శిష్యుడి మధ్యన సంభాషణ ఉంటుంది. ఆ బయజిద్ యొక్క గురువు గారు ఆ బయజిద్కి, ఆ తర్వాత బయాజిద్ కి మరియు తన శిష్యులకి మధ్య ఉన్న సంభాషణ ఉంటుంది. ఆ సంభాషణ గురించి చెప్తున్నారు, ఆవిడ చదవమన్నారు అనమాట. ఈవిడ్ని చదవమంటూ ఇరుచి గారు చాలా సంతోషంగా చెప్తున్నారట. ఆయన ప్రశ్నిస్తూ ఉండేవారు ఇరుచి గారిని. అంటే ఇరుచి గారు ఈవిడ్ని డవానా బ్రౌన్ ని ప్రశ్నిస్తూ ఉండేవారు. అంటే ఇంతకు ముందు జరిగిన ఏదైతే సంభాషణ ఉందో బయజిద్ యొక్క సంభాషణలో, బయజిద్ యొక్క ఆ పాత్రని రుచి గారు తీసుకుని ఆయన వివరిస్తూ ఉండేవాడు అనమాట. అది అనమాట ఇక్కడ జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఆ యాత్రికులందరికీ ఈ బయజిద్ అనే సద్గురువు యొక్క ఆ సంభాషణ అంతా ఇరుచి గారు ఎప్పుడు వివరిస్తూ ఉండేవారు వాళ్ళకి. అది ఏ విధంగా అయ్యా అంటే చూడండి, అంతా ఈ సంభాషణ చాలా 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 అసలు ఒక అద్భుతం అన్నమాట ఈ సంభాషణ. ఇది బాబా కూడా అనేక సందర్భాల్లో ఈ రూమి, బయజిద్ వీళ్ళ గురించి అబ్దుల్ ఘనీ గారు రాస్తారు. ఈ స్టోరీస్ అన్ని అబ్దుల్ ఘనీ గారు రాస్తారు. సో అబ్దుల్ ఘనీ గారి కొన్ని డైరీస్ ఉన్నాయి. ఆ డైరీస్ లో కొన్ని మెన్షన్ చేస్తూ ఉండేవారు అబ్దుల్ ఘనీ గారు. సో దీంట్లో ఆయన అంటున్నారట, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అంటే ఈ బయజిద్ అడుగుతాడు అన్నమాట. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అంటే అన్నిటికన్నా గొప్ప, దాన్ని ఏమంటారంటే ముందు ఓకే ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ బయజిద్ గారు ఎవరు ఒక్కసారి చూద్దాం. ఈయన పేరు, ఈ బయజిద్ అనే ఈయన పర్షియాలో అంటే ఇప్పుడు కాలంలో ఇరాన్ అన్నమాట. ఇది నార్త్ ఈస్టర్న్ పర్షియా అంటే ఈశాన్యపు ఇరాన్ ప్రాంతంలో ఆయన పుట్టారు. ఆయన సుమారుగా అంటే 870 ఆ ప్రాంతంలో పుట్టారు. సో ఆ ప్రాంతంలో ఆయన ఇప్పటికీ ఆయన యొక్క ఆ సమాధి అక్కడే ఉందన్నమాట. ఈయన చాలా గొప్ప సూఫీ. ఆయన ఏంటంటే ఆయన చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్ అంటే ఆయన యొక్క అంటే ఇప్పుడు వాక్కులు ఏవైతే సద్గురువు యొక్క వాక్కులు ఏవైతే ఉంటాయో చాలా గొప్పగా ఉండేవి. ఈయన తాతగారు ఒక జొరాస్ట్రియన్ అయితే, ఆ తర్వాత అంటే మనకి బాబా చెప్తూ ఉంటారు ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్ అని చెప్తూ ఉంటారు, మీరు చాలా మట్టుకు వినే ఉంటారు. ఆ తర్వాత ఈ జొరాస్ట్రియన్స్ వీళ్ళందరూ ఏమైందంటే ఈయన తర్వాత ఇస్లాం మతం తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళ తాతగారు వాళ్ళు. అన్నిటికన్నా ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. ఆ ప్రశ్నలు ఏంటంటే వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అని ఫస్ట్ ప్రశ్న బయాజిద్ని అడిగిందనమాట. ఆ బయాజిద్ని ఆయన గురువు గారు అడిగారు ఆ బయాజిద్ని, అంటే అన్నిటికన్నా గొప్ప బ్లెస్సింగ్ అంటే ఏంటో తెలుసా అని అంటే
దాంట్లో కంజెనిటల్ ఫెలిసిటీ అన్నాడు ఆయన. అది మొట్టమొదటిగా ఆయన వాడిన వాక్యం, ఆయన వాడిన ఆ పదం అన్నమాట. కంజెనిటల్ అంటే పుట్టుకతోనే, ఫెలిసిటీ అంటే ధన్యత, పుట్టుకతోనే ధన్యుడు కావడము అనేది అది అన్నిటికన్నా ఉత్తమోత్తమము అని చెప్పాడు ఆయన. చూడండి, కంజెనిటల్ ఫెలిసిటీ అని అక్కడ వచ్చిందన్నమాట. ఆ రోజు అక్కడ ఈ కంజెనిటల్ ఫెలిసిటీ అనే మాట అక్కడ వచ్చింది. అండ్ దెన్ it is to be born with congenital felicity, to be born and raised in an atmosphere of love for God. అంటే పుట్టుకతోనే ధన్యత కలిగిన పుట్టడం అంటే పుట్టడము ఏ విధంగా అంటే పుట్టడము ఒక భగవంతుడి యందు ప్రేమ కలిగిన వాతావరణంలో పుట్టడము, అక్కడ పెరగడము అనేది నీకు పుట్టుకతోనే వచ్చిన ధన్యత. నువ్వు ఆ విధంగా పుట్టుకతో ధన్యుడివి అంటే అర్థం ఏంటంటే నువ్వు భగవంతుడి యందు ప్రేమ కలిగిన వాతావరణంలో పుట్టి పెరగడము, అది ఈ పుట్టుకతోనే ధన్యత అని అర్థం అన్నమాట. ఎస్, బట్ వాట్ ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ దట్, దెన్ వాట్ అంటే ఒకవేళ నీకు పుట్టుకతో నువ్వు ఆ ధన్యమైనట్టు నువ్వు అటువంటి వాతావరణంలో, ఆ భగవంతుడి యొక్క ప్రేమ వాతావరణంలో పుట్టలేదనుకో, నీకు ఆ తర్వాత ఏమిటి, ఇంకేం కావాలి అంటే yes, it is to be born. Well, then may God grant you a strong body, because you will need it to withstand the physical suffering you may have to endure on your way to finding God. నీకు ఒకవేళ నువ్వు పుట్టుకతోనే అటువంటి వాతావరణం నీకు లేదనుకో, నీకు ఇంకా కావాల్సింది ఏంటి, చాలా బలమైన శరీరం కావాలన్నమాట. నీకు బలమైన శరీరం కావాలట. ఆ బలమైన శరీరం దేనికి ఆ బలమైన శరీరం? టు విత్స్టాండ్ ద ఫిజికల్ సఫరింగ్, ఆ భౌతికమైన కష్టాన్ని ఎదుర్కొనడానికి, ఆ భగవంతుణ్ణి కనుగొనడంలో నువ్వు భౌతికమైన కష్టాలన్నిటినీ కనుగొనడానికి నీకు కావాల్సింది ఒక బలమైన శరీరం కావాలి. అంటే ఒక అంటే భగవంతుడి యందు ప్రేమ ఉన్న వాతావరణంలో నువ్వు పుట్టలేని పక్షంలో నీకు కావాల్సింది చాలా బలమైన శరీరము కావాలి అని చెప్తున్నారు. అది రుచి గారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడండి అది ఎంత గొప్పగా. 1 minute. జై బాబా. Well, then may God grant you a strong body, because you will need it to withstand the physical suffering you may have to endure on your way to finding God. And what if you don't have a strong body? What if you are weakling like Lazarus here? He asked with a mischievous glance towards Balnatu. Balnatu was a Mehrazad resident whom Iruj jokingly referred to as Lazarus, because his health had been so bad in 1940s that it seemed Baba has raised him from the dead. What then? అంటే ఒకవేళ నీకు అటువంటి వాతావరణం లేదు, అటువంటి బలమైన శరీరం లేదు అంటే నీకు ఒకవేళ బాలనాటు లాంటి శరీరం ఉందనుకో, అంటే బాలనాటుని ఎప్పుడు కూడా లజరస్ అనేవారు అన్నమాట. బైబిల్లో లజరస్ ఎప్పుడు కూడా ఆయన వ్యాధులకి గురయ్యాడు అన్నమాట. అనేక సార్లు రోగాలకి గురయ్యాడు ఆయన. ఆ లజరస్ గా పిలుస్తూ ఉండేవారు బాలనాటిని రుచి గారు. ఎందుకంటే ఆయన చాలా బలహీనంగా ఉండేవాట. ఎంత బలహీనం అంటే చనిపోవలసిన ఆయన్ని బాబాయే బతికించారని చెప్తూ ఉంటారు మండలి వారందరూ కూడా. 1940లో ఆయన కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఆయనకు టీబీ ఉండేది ముఖ్యంగా. అయితే ముఖ్యంగా దీంట్లో ఈ బాలనాట్ ఆ లజరస్ లాగా ఉంటే, అంటే ఆ విధంగా అంత బలహీనంగా ఉంటే, నీకు ఒకవేళ ఆ వాతావరణం లేదు, బలమైన శరీరంలో లేదు, అప్పుడు ఇంకేం కావాలి నీకు అంటే, మే గాడ్ గ్రాంట్ యూ సీయింగ్ ఐ, బికాస్ యూ విల్ హ్యావ్ టు పర్సీవ్ వాట్ ఈస్ ట్రూ అండ్ వాట్ ఈస్ ఫాల్స్. నీకు భగవంతుడు ఒక మంచి దృష్టిని ఇవ్వాలన్నమాట. నువ్వు భగవంతుడిని ఆ దృష్టి నీకు ఇవ్వాలి. అంటే నువ్వు గ్రహించగలగాలన్నమాట. భగవంతుడు నీకు దృష్టినివ్వాలి, మంచి దృష్టినివ్వాలి. ఏ విధంగా ఏది సత్యము ఏది అసత్యమో తెలుసుకోగలిగే అది గ్రహించగలిగే దృష్టిని నీకు భగవంతుడు ఇవ్వాలి. అంటే
మొదట నీకు మంచి వాతావరణంలో నువ్వు పుట్టి ఉండాలి. అంటే భగవంతుడి యందు ప్రేమ కలిగిన వాతావరణంలో నువ్వు పుట్టి ఉండాలి. ఒకవేళ అలా పుట్టలేదనుకో, నీకు చాలా బలమైన శరీరం కావలసి ఉండాలి. ఎందుకని? నువ్వు కష్టాలన్నిటినీ ఎదుర్కోవడానికి చాలా బలమైన శరీరం కావలసి ఉండాలి. ఒకవేళ నీకు అది కూడా లేదనుకో, అప్పుడు నీకు మంచి సత్యము అసత్యము ఈ రెండిటిని గ్రహించగలిగి నీకు దృష్టి కలగాలి. అది అంత మంచి దృష్టి నీకు ఆ భగవంతుడు నీకు ఉండాలన్నమాట. అంటే ఒకవేళ మంచి శరీరం లేకపోతే మంచి దృష్టి అయినా ఉండాలి. అంటే ఏది అసత్యము ఏది సత్యము గ్రహించగలిగే దృష్టి ఉండాలన్నమాట. Iruj was enjoying himself as he pushed me. But what if I am blind? You mean there is no compassion for the blind? ఆయన ఇరుచి గారు నవ్వుతూ ఈవిడ భుజాన్ని ఇలా వెనక్కి తోసి అప్పుడు ఏమన్నా, వాట్ ఇఫ్ ఐఎమ్ బ్లైండ్? ఇప్పుడు నేను గుడ్డివాడిని అయ్యాను అనుకో, నేను ఇప్పుడు గుడ్డివాడిని అయ్యాను, నేను అంధుడిని అయ్యాను. నేను అంధుడిని అయితే నీకు అంధుడి మీద నీకు అంత దయలేదా అంటున్నట్టు ఇరుచి గారు. ఈవిడ చదువుతున్నది అనమాట. బయజిద్ చెప్పిన వాక్యాలన్నీ ఈవిడ చదువుతున్నది. ఇరుచి గారు దాన్ని అర్థం చెప్తున్నారు ఆయన. ఈ లోపల ఒకవేళ నేను అంధుడిని అయ్యాను అనుకో, నేను అంధుడిని అయితే నీకు అంధుడి మీద దయలేదా అన్నట్ట. అంటే వెల్, if you don't have a strong body and you don't have a seeing eye, then God may grant you an attentive ear, because you will have to find your way to his threshold by listening carefully. అప్పుడు అది కూడా లేకపోయిన పక్షంలో, నీకు దృష్టి కూడా లేకపోయిన పక్షంలో నీకేముండాలి? మంచి చెవి, అంటే గ్రహింపు, అంటే ఆ ఇయర్ ఉండాలన్నమాట నీకు. అది అంటే నీకు ఆ వినే శక్తి ఉండాలి. నువ్వు మంచిని వినే నీకు ఆ కర్ణం, అంటే ఆ చెవి, ఆ స్వరాన్ని గ్రహించే శక్తి నీకు ఉండాలి. అంటే సత్యాన్ని గ్రహించగలిగే ఆ చెవి ఏదైతే నువ్వు ఉంటుందో, ఆ వినికిడి శక్తి ఏదైతే ఉందో అది నీకు కలిగితే నువ్వు ఆయన యొక్క గుమ్మం, ఆయన థ్రెషోల్డ్, అంటే ఆయన యొక్క ద్వారము, భగవంతుడి యొక్క ద్వారం దాకా నువ్వు చేరుకోగలవు. అంటే ఫస్ట్ నువ్వు వాతావరణం, నీ భగవంతుడి ప్రేమించే వాతావరణం ఉండాలి. అది లేకపోతే నీకు ఒక బలమైన శరీరం కావాలి. బలమైన శరీరం లేకపోయిన పక్షంలో నీకు సత్యము అసత్యము గ్రహించగలిగే దృష్టి కావాలి. సత్యము అసత్యము కూడా నీకు ఆ దృష్టి లేని పక్షంలో, గ్రహించగలిగే దృష్టి లేని పక్షంలో నీకు విని ఆ స్వర గ్రహణ శక్తి, ఆ స్వరాన్ని గ్రహించే శక్తి నీకు కలిగి ఉండాలంటే ఏది సత్యమో ఏది అసత్యమో నీకు ఆ గ్రహించే శక్తి కలిగి ఉండి నువ్వు ఆ భగవంతుడి ద్వారం దగ్గరికి తీసుకెళ్తుందన్నమాట. ఆ విధంగా మంచి చెవి, అంటే మంచిని గ్రహించేది, నీకు మంచి వినికిడి శక్తి ఉండాలి అని చెప్పేసి అంటూ అండ్ వాట్ ఇఫ్ వన్ ఈస్ బ్లైండ్ అండ్ డెఫ్ లైక్ ఐ యామ్, దెన్ వాట్? గుడ్ ఇరుచ్ అంటున్నారట. అయితే ఒకవేళ, అంటే ఆయనకు ఆ టైంలో దృష్టి బాగలేదు, ఇరుచ్ గారికి దృష్టి బాగలేదు, ఆయన క్యాటరాక్ట్ ఉంది, అప్పటికి ఆయన కన్ను కనిపించదు. అదే విధంగా ఆయన కొంచెం వినికిడి శక్తి కూడా తగ్గింది ఇరుచ్ గారికి. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఆ లాస్ట్ టైంలో, అంటే నేను చూశాను, ఆయన చెవిలో మిషన్ ఉన్నట్టుంది. నాకంటే లీలగా గుర్తు, నాకు కాన్ఫిడెంట్గా ఆయనని గుర్తు లేదనమాట అంత బాగా, కానీ లీలగా గుర్తుంది ఇరుచ్ గారిని చూడడం అనమాట. సో ఆ ఇయర్లో ఆయన ఆ వినికిడి ఆ విధంగా నేను వినలేని వాడిని, చూడలేని వాడిని అయిన పక్షంలో అప్పుడేమిటి అని అడిగేవారట. వెల్, ఇఫ్ యూ కాంట్ సీ అండ్ కాంట్ యూ హియర్, then God may grant you a knowing heart, because you will have to find your way through intuition alone. అయితే ఒకవేళ నీకు నువ్వు ఆ దృష్టి లేదు, కను చూసే దృష్టి లేదు, సత్యాన్ని అసత్యాన్ని చూసే దృష్టి లేదు, సత్యాన్ని అసత్యాన్ని తేడా తెలుసుకునే వినికిడి శక్తి లేదు, అలాంటప్పుడు నీకేముండాలంటే ఒక హృదయం, అద్భుతమైన హృదయం ఉండాలట నీకు. అంటే ఆ హృదయం ఏం చేస్తుందయ్యా నీకు? హృదయం ఏం చేస్తుంది? Well, if you can't see and can't hear, then God may grant you knowing heart. అంటే హృదయం, తెలుసుకునే హృదయం ఉండాలట. knowing heart, తెలుసుకునే హృదయం ఉండాలట నీకు. ఆ తెలుసుకునే హృదయం ఉంటే ఆ హృదయం నీకు అంతర్జ్ఞానం వల్ల నీకు అవగతం అయిపోతుంది. నీకు ఆ సత్యము అసత్యము అది అవగతం అయిపోతుంది. ఇంట్యూషన్, అది మన యొక్క సహజ జ్ఞానం అన్నమాట. మనకున్నది ఆ సహజ జ్ఞానం వల్ల అది మనకు అవగతం అయిపోతుంది అని చెప్పేసి అంటారు ఆయన. అనిన తర్వాత, వెల్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ బాడీ ఆర్ సీయింగ్ ఎ ఐ ఆర్ అన్ అటెంటివ్ ఇయర్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎ నోయింగ్ హార్ట్,
Then the perfect master Bayezid al-Bastami said, brother, you are better off dead. అప్పుడు సరే, నీకు ఆ భగవంతుడు పెరిగిన కంజీనియల్ ఫెలిసిటీ అంటే పుట్టుకతో ధన్యత పొందే ఆ వాతావరణం లేదు, నీకు ఆ బలమైన శరీరం లేదు, ఆ యొక్క బ్రహ్మాండమైన దృష్టి లేదు, ఆ బ్రహ్మాండమైన వినికిడి శక్తి లేదు, నీకు ఆ హృదయం అవగతం చేసుకునే హృదయం కూడా లేదు. ఇవి ఏవీ లేనప్పుడు బయజిద్ అల్-బస్తమి ఏమన్నట్ట, నాయనా నువ్వు శుభ్రంగా హాయిగా ఇవేవి లేనప్పుడు నువ్వు మరణించడం మంచిది అని చెప్పాడు ఆయన. ఇంక నువ్వు చచ్చిపోవాల్సిందే, వేస్ట్ అనమాట, ఇంక బతికి వేస్ట్ ఇంక నువ్వు అన్నట్టు ఆయన. మండలి హాల్ రాక్డ్ విత్ లాఫర్ ఆన్ ద ఫినైల్. ద pilgrims enjoyed this dialogue, and on return visits to Mehrazad, they often asked to Iruj to retell the story. How many times am I going to repeat this? This is not a fairy tale, I tell you. Don't take it lightly. I know it from my own life. Congenital felicity is the greatest blessing. ఆయన మండలి హాల్ అంతా కూడా నవ్వులు విరిజిమ్మే అనమాట, నవ్వుతూ ఉన్నారు అందరూ కూడా. మండలి హాల్లో ఎవరైతే యాత్రికులు మండలి వాళ్ళు అందరూ నవ్వేశారట. ఆ యొక్క ఎవరైతే యాత్రికులు అందరూ కూడా వాళ్ళందరూ నవ్వుతూ, వాళ్ళు ఎన్నిసార్లు మెహరాజాద్ వచ్చిన ఇరూజ్తో ఈ కథ చెప్పించుకుంటూ ఉండేవారట. ఈ కథ చెప్తూ ఉన్నప్పుడు ఇరూజ్ గారు ఈ విధంగా చెప్పేవారట, ఎన్నిసార్లు అయ్యా నేను మీకు ఈ కథ చెప్పాలి, ఎన్నిసార్లు, ఇప్పటికి ఎన్నోసార్లు అనేక సార్లు ఈ కథని మీకు చెప్పాను. ఇదేమి ఏదో మంచి పిట్ట కథ అనుకోవద్దు మీరు ఎప్పుడు కూడా, అంటే ఏదో ఫెయిరీ టేల్ అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. అంటే దాన్ని ఏంటంటే దాన్ని మీరు ఏదో మామూలుగా కాలక్షేపానికి కథలాగా అనుకోవద్దు సుమా అని చెప్పేసి బాబా అంటే ఆయన చెప్పే ఒక జానపద కథలాగా మీరు ఎప్పుడు అనుకోవద్దు దాని గురించి, దాన్ని ఎప్పుడు ఆ విధంగా అనుకోవద్దు. ఇది చాలా మామూలుగా ఏదో హాస్యంగా తీసుకోవద్దు. నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను, నేను నా అనుభవంతో, నా జీవన అనుభవంతో నేను మీకు చెప్తున్నాను. ఐ నో ఇట్ ఫ్రమ్ మై ఓన్ లైఫ్. నా జీవితం నుండి నేను నేర్చుకున్నది మీకు తెలియజేస్తున్నాను. కంజెనిటల్ ఫెలిసిటీ అంటే పుట్టుకతోనే ధన్యత అనేది చాలా గొప్ప ఆశీర్వాదము. అంటే అటువంటి కుటుంబంలో పుట్టడం, భగవంతుణ్ణి ప్రేమించే కుటుంబంలో పుట్టడం మీకు నిజంగా గొప్ప ఆశీర్వాదము. అది చాలా ఆశీర్వాదం అనమాట. మీరు ఎంతో పడితేనే మీరు అటువంటి కుటుంబంలో పుట్టగలరు అని చెప్పేసి ఇరూజ్ గారు ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట ఆయనకి. అయితే ఈ బయజిద్ స్టోరీ రేపు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, ఇది నెక్స్ట్ వీక్ మనకి ఆయన యొక్క పుట్టుక అంటే వాళ్ళ ఫాదర్ యొక్క పెళ్లి. చాలా మందికి ఈ స్టోరీస్ ఏవి తెలియవు, నాకు కూడా తెలియదు. ఇది యాక్చువల్లీ పుస్తకం చదివినంతే కానీ నాకు కూడా తెలియని చాలా కొత్త విషయాలన్నీ దీంట్లో ఉన్నాయి. సో అది నెక్స్ట్ వీక్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అయితే దీంట్లో స్టార్ట్ చేసే ముందు ఈయన బయజిద్, ఈ స్టోరీ యొక్క బయజిద్ గురించి బయజిద్ ఆయన యొక్క స్టోరీని ఇరూజ్ గారు చాలా సార్లు చెప్తూ ఉండేవారు. మీకు ఇప్పుడే చెప్పాను. అది ఏ విధంగా అంటే, మనం ఇప్పుడు బయజిద్ యొక్క స్టోరీని ఇరూజ్ గారు ఇంకొద్ది మంది, అంటే ఈ పుస్తకంలో లేని విషయం, ఇది వేరే మండలి హాల్ టాక్స్ లో ఒక వ్యక్తి ఆయన చెప్పాడనమాట. బయజిద్ చెప్పిన స్టోరీని ఇరూజ్ గారు ఈ విధంగా చెప్పారనమాట. ఆయన ఏ విధంగా అంటే, ఇరూజ్ గారు చెప్పేవారట, ఈ బయజిద్ ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ వేసి ఇరూజ్ గారు దానికి సమాధానాలు చెప్పారు కదా వీటన్నిటికీ. అంటే కంజెనిటల్ అంటే పుట్టుకతోనే ఆ మంచి వాతావరణంలో పుట్టాలి, ఒకవేళ ఆ వాతావరణం లేకపోతే మంచి శరీరాన్ని కలిగి ఉండాలి, ఆ శరీరం లేకపోతే మంచి దృష్టి కలిగి ఉండాలి, అంటే సత్యాన్ని తెలుసుకునే దృష్టి కలిగి ఉండాలి, అది కూడా లేకపోతే సత్యాన్ని గ్రహించగలిగే ఆ వినికిడి శక్తి కలిగి ఉండాలి, అది కూడా లేకపోతే సత్యాన్ని అవగాహన చేసుకునే హృదయం కలిగి ఉండాలి, అది కూడా లేని పక్షంలో నువ్వు మరణించడం మంచిది అని చెప్పేసి అన్నారు. సో ఇది చెప్పిన తర్వాత ఇరూజ్ గారు చెప్పారట, అసలు ఆయన తల్లి దగ్గరికి అన్నిటికన్నా అంటే ఈ బయజిద్ ఏం చేశారంటే అనేక మంది గురువుల్ని కన్సల్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా ఆయన చాలా తల్లి చాలా మంచి ఆవిడ అనమాట. ఆవిడ ఖురాన్ అంతా చదివి వినిపిస్తూ ఉండేది. ఆవిడ ఎప్పుడు చదివి వినిపిస్తూ ఉండేది. ఈ లోపల ఆయన స్కూల్కి వెళ్తూ స్కూల్లో ఖురాన్ నేర్చుకుంటూ ఉండేవాడు. స్కూల్లో కూడా ఒక్కసారి ఖురాన్లో ఒక వాక్యం వచ్చింది. ఏంటంటే,
నువ్వెప్పుడూ కూడా నీ తల్లిదండ్రులకు నువ్వు కృతజ్ఞుడివై ఉండు అని చెప్పేసి ఒక వాక్యం వచ్చింది. ఆ వాక్యాన్ని వినిన తర్వాత ఎందుకు అని అడిగాడు అప్పుడు అతను. అంటే అంటే ముందు మామూలుగా అతను ఆ టీచర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఎందుకో తెలుసా? మీరు ఆ భగవంతుడైన అల్లా దగ్గరికి మీకు వెళ్ళడానికి కారణమే మీ తల్లిదండ్రులు. వాళ్ళ దగ్గరికి రావడానికి కారణమయ్యాడు. అల్లా దగ్గరికి రావడానికి మీరు కారణమయ్యారు కాబట్టి నీ తల్లిదండ్రులకు ఎప్పుడు కృతజ్ఞతవై ఉండు అని చెప్పేసి ఆయన అన్నట్టు. అనేసరికి ఆయన పలక మీద రాసుకుంటున్నట్టు ఈ బయజిద్దు వెంటనే అక్కడ పలక పెట్టేసి, సార్ ఏమనుకోపోతే నాకు కొద్దిసేపు నాకు పర్మిషన్ ఇస్తారా? నాకు ఇంటికెళ్ళి నా తల్లిని కలుసుకోవాలన్నట్ట. గబగబా ఇంటికొచ్చాడట. వచ్చిన వెంటనే వాళ్ళ తల్లిగారు అడిగారట. "ఏం నాయనా ఎందుకొచ్చేసావు?" అని అడిగారట. ఎందుకు ఇంత తొందరగా రావడానికి ఆ కారణం ఏంటంటే, "తల్లి నేను ఆ భగవంతుడు నన్ను ఆజ్ఞాపించాడు. నీకు సేవ చేయమని ఆజ్ఞాపించారు" అని చెప్పేసి ఆయన సేవ చేయమని ఆజ్ఞాపించారు. కారణం ఏంటంటే మా గురువుగారు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞులై ఉండాలి అని చెప్పేసి ఆయన అన్న వెంటనే, అయ్యో! నా తల్లికి ఎప్పుడు నేను కృతజ్ఞత చెప్పలేదు కదా! అని నేను వచ్చేసాను అన్నాడనమాట ఆయన. అనేసరికి సరే అని వాళ్ళ అమ్మగారు అతన్ని ఈ విధంగా ఉంది. ఒకరోజు ఆ తల్లికి రాత్రిపూట దాహం వేసిందనమాట. దాహం వేసిన వెంటనే అతను ఇంట్లో వెతికాడు. ఇంట్లో ఎక్కడ మంచినీళ్ళు లేవు. మంచినీళ్ళు లేకపోయేసరికి ఆ కుండని పట్టుకుని ఆయన ఏం చేశాడంటే రివర్ దగ్గరికి వెళ్ళాడు. నది దగ్గరికి. ఇరాన్‌లో మంచు పడుతూ ఉంటుంది. మంచు కొండలు కూడా ఉన్నాయి. సో, మొత్తం అంత చలిలో అర్ధరాత్రి చలిలో కుండలో నీళ్లు పట్టుకుని అతనొచ్చాడు. ఇంటికొచ్చాడు. వచ్చిన తర్వాత ఆ తల్లి పడుకుండిపోయింది. అప్పటికి ఆవిడ లేచి మంచినీళ్ళు దాహమని అడిగి ఇంకా కనపడకపోయేసరికి ఆవిడ పడుకుండిపోయింది. అయితే ఆ తర్వాత ఈయనేమో తల్లెప్పుడు లేస్తుందో అని ఆ కుండను అలా పట్టుకుని ఉన్నాడు. పట్టుకుని ఉంటే తల్లి లేచింది. లేచిన వెంటనే బయజిద్దుని చూసింది. చూసిన తర్వాత ఆ కుండలో నీళ్లు ఏంటి నాయనా అలాగా ఉండిపోయావు అని అడిగిందనమాట. ఏంటి కుండ తీసుకొచ్చావంటే, తల్లి నువ్వు మంచినీళ్ళు అడిగావు కదా! వెళ్ళి నది దగ్గరికెళ్ళి తీసుకొచ్చానన్నాడు. అనిన తర్వాత ఆ కుండ ఆ చేతిలోంచి రావట్లేదనమాట. అది గట్టిపడిపోయిందనమాట. అది అంటే ఆ కుండ ఐస్ అయిపోయింది. చెయ్యి ఆ నీళ్ళలో ముంచాడు గదా! చెయ్యిలో ఉన్న నీళ్లతో ఆ కుండ ఆ చేతికి అంటుకుపోయిందనమాట. అతనికి చేతిని విడవట్లేదు. ఆ తల్లి ఏం చేసిందంటే కొంచెంసేపు వెచ్చగా చేసి మెల్లిగా ఆ నీళ్లు కొంచెం తాగి నాయన ఇంకా ఆ విధంగా అంటే తల్లి యందు సేవకి ఆయన ఆ విధంగా ఆ ఒక్క ఎగ్జాంపుల్‌తో ఆ తల్లి ఏం చేసిందంటే బయాజిద్‌ని బయటికి పంపించేసింది. నాయనా నువ్వు భగవంతుడి యొక్క సేవ చెయ్యని. ఆయన 30 సంవత్సరాల పాటు బయట సేవ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి తన యొక్క ఒక గురువు యొక్క సలహాతో ఫైనల్‌గా అతను ఏం చేస్తాడంటే, ఆయన తన తల్లికి సేవ చేయడానికి ఆఖరి నిమిషంలో వస్తాడు. వచ్చిన వెంటనే ఆ తల్లి ఎప్పుడైతే ఆ తల్లికి సేవ చేసిన తర్వాత, ఆ తల్లి శరీరాన్ని వదిలేసిన వెంటనే ఆయనకి ఆ యొక్క భగవదానుభూతి కలుగుతుందనమాట. దిస్ ఈస్ ద స్టోరీ యాక్చువల్లీ. సో దీన్ని యాక్చువల్లీ ఇది ఈరోజు గారు చాలా సార్లు ఈ స్టోరీని చాలా అద్భుతంగా చెప్తూ ఉండేవారు. ఈరోజు గారు ఆ స్టోరీని చాలా అద్భుతంగా చెప్తూ ఉండేవారు. సో ఇవాళ మనం ఈ స్టోరీని పంచుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి నెక్స్ట్ వీక్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా అండి. చాలా చక్కటి విషయాల్ని మాకు వివరంగా తెలియజేసినందుకు జై మెహర్ బాబా. ధన్యవాదాలండి. జై బాబా. అన్నపూర్ణ గారు ఒక నిమిషం జై బాబా వినబడుతుందండి. జై బాబా నామం చేయండి. నామం చేయండి. రికార్డింగ్ అడ్రస్ అయ్యండి మంగతాయర్ గారు ఒక నిమిషం నామం చేయండి.